జూలై 12 దేవుని వాగ్దానం. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలందరినీ కలుపుతుంది. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని చేత బలపరచబడి ఆనందంగా సంతోషంగా జీవించే కృపను ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ కృపలో మనమందరం ఒకరి ఎడల ఒకరు నమ్మకము విశ్వాసము కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళాలి అని వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు వాగ్దానాన్ని మనము కొద్దిగా ఆలోచన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు చెరలో వారి జీవితాలను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారి మనవిని ఆలకించి వారికి చెర నుండి విడుదలను అనుగ్రహించినటువంటి గొప్ప సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే నీవు ఏ శ్రమ లేదా ఏ చెరలో బందీగా ఉన్నావో ఆ చెర నుండి విడిపించే నాథుడు ఎవరూ లేరు అని నువ్వు ఏమాత్రం కూడా కలత చెందనవసరత లేదు. దేనికి బానిసగా ఉన్నావో, దేని నుండి విడుదల కావాలని కోరుకుంటున్నావో వాటిని నీ జీవితంలో ప్రభు దగ్గర నీవు విలపించు. ప్రభుకి నీ గోడు చెప్పుకో. మనం అనుకుంటాం, నా మనసులో ఉన్న బాధ, నా కుటుంబ బాధ అన్నీ ఆయనకి తెలుసు కదా అని ఆలోచించేవారిగా ఉంటూ ఉంటాం. అలా ఉండకూడదు. ప్రభుకి మనం చెప్పినప్పుడు ఆయన మన ప్రతి సమస్యను తీర్చేవానిగా ఉన్నాడు. ఇదిగో వారు నాకు విన్నవించుకునుచూ ఉండగా, హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని యొక్క జవాబు ఆయనకు వచ్చింది. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చింది. ఈ రోజున నీవు ప్రార్థన చేస్తూ ఉండగా జవాబును పొందుకోవాలి అంటే దేవుని దృష్టికి ఆ ప్రార్థన అంగీకారంగా, నీ జీవితము ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడు సాధ్యపరచబడుతుంది. ప్రియమైన విశ్వాసి, మరి నీ ప్రార్థన ప్రభు అంగీకరించాలని నువ్వు కోరుకున్నట్లయితే నిజముగా నిజాయితీగా మనం జీవించినప్పుడు మన ప్రార్థనలు ప్రభు అంగీకరిస్తాడు, నీ కోరికను నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో వారి ప్రార్థనలను అంగీకరించి వారి కోరికలను నెరవేర్చండి. నేడు వారి ప్రయాణాలు పనులు తలపెట్టిన ప్రతి కార్యంలో జయము దయచేయండి. నేడు జన్మదినము వాహదినము ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ నెమ్మది అనుగ్రహించండి. దినదీవులను నింపే మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.